హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ తాడి చెట్లు తోటలో ఉన్నాము. ప్రకృతి తండ సినిమాకి షూటింగ్కి వచ్చాము. అద్భుతమైన నేచర్ ఇక్కడ భలే ఉంటుందన్నమాట. మైసూరులో పచ్చటి పొలాలు, చెరుకు తోటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. తాడి చెట్లు, టెంకాయ చెట్ల మధ్యలో అరటి తోట వేసారనమాట. వాళ్ళు ఎంతో వ్యవసాయం రైతు అన్న అంత అద్భుతంగా పండిస్తున్నారు. చూడండి, అరటి అంటే భూమి ఎంత చక్కగా ఉంది చూడండి. రైతే రాజు అంటానికి, రైతే కింగు అంటానికి ఇది అద్భుతంగా ఉందో. కాలు చూసుకున్నాను ఎలా ఉందో. తోటలో నేను నడుస్తున్నాను. నిన్న వ్యవసాయం చేశారు, మనుషులు ఎక్కువ దున్నిపెట్టాడు రైతు. అద్భుతంగా ఉంది. అరటి తోట మధ్యలో నడుస్తున్నాను, అద్భుతంగా కనిపిస్తుంది. ప్రకృతి తల్లి చూస్తుంటే ఎంత ఆహ్లాదకంగా ఉంది. ఎట్లా ఉందో చూడండి. ప్రకృతి నేచర్లోకి మనం వచ్చినప్పుడు ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇంట్లో నుంచి ఈ కొత్త ట్రీస్, ఒక్కపొడి ట్రీస్ ఈ కొత్తగా ఉన్నాయి చూడండి. ఇదొక అద్భుతం. కర్ణాటకలో అద్భుతమైన మైసూరులో పంటలు పండిస్తున్నారు. అతని తోట ఎంత చక్కగా ఉంది చూడు. ఇప్పుడు దాకా ఇది వేరా చాలా చక్కగా వ్యవసాయం చేస్తున్నారు రైతులు అద్భుతంగా. మైసూరులో అద్భుతమైన పంటలు, పొలాలు, ప్రకృతిలో ఎంత న్యాచురల్గా ఉంటుందన్నమాట. న్యాచురల్ పాత్ర రైతులు ప్రతి వాళ్ళు పంట పండుతున్నారు అన్నమాట. అందుకని రైతే రాజు, రైతే కింగ్. ఇలాంటి అద్భుతమైన వాళ్ళు పొలాలు, పంటలు పండించుకొని ఆ పంటను మనకు అందించి, మనం ఏదో సిటీలో ఉన్నాము అని ఫీల్ అవుతున్నాం, కానీ నిజమైన ఈ అరటి తోటలోకి వస్తే ఆనందం, ఎంత రిలాక్స్గా, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు మిత్రులారా. అందుకని మీరు అప్పుడప్పుడు గ్యాప్ దొరికినప్పుడు ఊర్లో వెళ్ళండి. వ్యవసాయం చేసే వాళ్ళతో ఒక్కరోజు వాళ్ళతో స్పెండ్ చేయండి. వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించండి. ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు నోటి ముద్దకి మనస్ఫూర్తిగా రైతుకి థ్యాంక్స్ చెప్పండి. ఇది మనం డబ్బులు ఇచ్చేసామే, ఒక పేపర్ నోట్ వేసేసామే, అతనికి ఏదో ఇచ్చేసాం కదా మనం తీసుకున్నామని అనుకోవద్దు. నోట్లు కాదు, పంట పండించేది రైతు భోంచేసినప్పుడు, తినేటప్పుడు ప్రతి క్షణం థ్యాంక్స్ రైతుకి, పంట పండిన రైతుకి అని చెప్పి ఉండాలన్నమాట. మిత్రులారా, థ్యాంక్ యూ.